తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామం ప్రైమరీ స్కూలు. మరి ఇక్కడ ఇద్దరు టీచర్లు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అదే ఇద్దరు టీచర్లు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక పిల్లాడి తరఫున డబ్బులు వసూలు చేసి ఈ స్కూలు నడిపించిండ్రు. ఇన్ని రోజులు కోలమద్ది గ్రామంలో ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియదు, రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా తెలియదు. దాదాపు 5 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు డబ్బులు పోగు చేసి పిల్లల్ని చదివించారని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మాకు మేమే పిల్లలకు ఉచితంగా ఒక పూట మధ్యాహ్నం భోజనం మీకు విద్య అందిస్తున్నాం కదా, మాకు పిల్లల్ని అందరిని తోలియాలని ఇక్కడ విలేజ్ లో అందరూ అనుకొని మేము ఇక్కడ తోలిస్తున్నాం. కానీ ఇక్కడ పిల్లలకు సరిపోయేంత విద్య లేదు. ఇక్కడ ఇద్దరు టీచర్లు ఉండిట్లా మళ్ళీ ప్రైవేట్ గా మేము వేరే డబ్బులు జమ చేసి ప్రైవేట్ టీచర్లను పెట్టుకొని చదివించినా కానీ అక్కడ కరెక్ట్ లేదు. టీచర్లను పెంచితే ఇక్కడ విద్య అనేది బాగా అందుతుంది పిల్లలకు. ఇద్దరే 5వ తరగతి దాకా చెప్పాలంటే చెప్పలేకపోతారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అన్నది బదనాం అయిపోతుంది. కరెక్ట్ అయిన స్టడీ లేదు ఇక్కడ. ఇంకా కావాలంటే స్టడీ డెవలప్ కావాలంటే ఇంకా ఇద్దరు వేరే టీచర్లను మాట్లాడుకొని ఇంకా ప్రైవేట్ గా వేరే ఇంకా ఇద్దరిని పెట్టుకుంటే బాగుంటది. నిజమే బ్రదర్. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించినప్పుడు మీరు ఎందుకు డబ్బులు పెట్టవలసి వచ్చింది? ఇక్కడ సరైన విద్య లేదు కదా, అందుకోసమే చూసి ఇక్కడ ఇద్దరే టీచర్లు ఉన్నారని. మరి ఈ 5-6 సంవత్సరాల నుండి డబ్బులు పోగు చేసి మీరే కష్టపడి నిరుపేదలు కష్టపడి కూలినాలు చేసి కైకిలు చేసి రూపాయి టీచర్లకు ఇస్తే మరి ప్రభుత్వ టీచర్లు అయ్యో మరి మీరెందుకు ఇస్తున్నారు, ప్రభుత్వం ఉంది కదా చెల్లిస్తుంది కదా, మరి ఇంకో అవసరమైతే ఇద్దరు టీచర్లకు పెడదాము అని చెప్పేసి ఒక ఆలోచన మీకు ఇవ్వలేదా? మేమే మాస్టర్ సార్ ఇక్కడ చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు కదా సార్. బడి పేరుకే ఉన్నది, దాని బడిని కాపాడుకోవడానికి ప్రైవేట్ గా మేము వేరే టీచర్లను మాట్లాడుకొని చేర్పించుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ తరఫున ఇంకో ఇద్దరిని పెంచితే పిల్లలకు బాగుంటుందని మా ఉద్దేశం. ప్రభుత్వము సరిపోతుంది అని వాళ్ళు ఆ పేరుకే ప్రభుత్వం మా గవర్నమెంట్ ఉచితంగా అందిస్తుంది అన్న లెక్కనే కానీ ఏమి సరిపోయే విద్య ఈ కాలంలో పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. విద్య లేనిదంతా వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్ అయిన విద్య అందిస్తేనే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బరాబర్ లేకపోయినా ఇంకా వేరే స్కూళ్ళకి పోయినాక వాళ్ళకు చదువు రాకపోతే ఇబ్బంది అవుతుంది. వాడు అంతే మనసు బాగా లేక ఇంత అక్కడ ఇక నారాజ్ చేసుకుని వాడు పురాతనే బంద్ చేసుకొని ఇక వేరే పనులు చేసుకుంటాడు. అంటే ఈ 75 సంవత్సరాల్లో ఇంకా నిరుపేదలకు పేదలైనటువంటి అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామంలో ఉన్న పేదలకు సరైన విద్య అందడం లేదని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పగలుగుతున్నారు. మరి అంటే ఇన్ని రోజులు ప్రైవేట్ లోనే నడిచింది ప్రభుత్వ పాఠశాల అని స్పష్టంగా చెప్పగలుగుతున్నారా? ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ సరైన విద్య దొరకలేదు కదా సార్. ఇప్పుడు సరైన విద్య దొరకకనే ప్రైవేట్ స్కూళ్ళకు ఆల్రెడీ చేర్పించుకుంటారు కదా. ఇక వేరే ఇద్దరు గవర్నమెంట్ గుర్తించి వాళ్ళ పిల్లల ఇబ్బందిని తెలుసుకొని వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, సౌకర్యాలు పెంచాలా, ఇంకో ఇద్దరు టీచర్లను పెంచుకుంటే బాగుంటది. ఎందుకంటే ఈ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. ఇన్ని రోజులు కోలమద్ది గ్రామంలో నుండి అంటే ఈ పాఠశాల నుండి నిజమంటూ కూడా బయటికి రాలేదు కాబట్టి ఉన్నతాధికారి అయినటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి వెళ్ళలేదు కాబట్టి ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఈ వార్త చూసైనా మరి ఈ స్కూల్ కి 4 టీచర్లను ఇస్తాడా ఇయ్యడా, మరి ఇక్కడ ఏం జరుగుతుందని కూడా మరి ముందు చూద్దాం. ఈ పిల్లలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ బంగారు భవిష్యత్తు కావాలని వేరే ఇంకా గవర్నమెంట్ టీచర్ను పెంచాలని, ఇంకా వేరే టీచర్ పెరిగితే ఇంకా పిల్లలు వస్తారు వేరే స్కూళ్ళకు. ఇక్కడ నుంచి చాలా ఇబ్బంది పడుకుంటా బస్సులల్లో వేరే ఊళ్ళకి తోలిస్తే అక్కడికి ఇబ్బంది అవుతుంది పిల్లలకు. వెంటనే దీన్ని మంచిగా మీ దృష్టిలోకి తీసుకొని మంచి వేరే ఇద్దరిని ఎక్స్ట్రా టీచర్లను వేస్తే ఇక్కడ బాగుంటుందని స్కూల్. 1, 2, 3, 4, 5 5 టీచర్లు కావాలని చెప్పేసి మీ ఆవేదన. అది సార్ 5 కావాలి. 5 రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ. అంటే ఇక్కడ మరి ప్రైవేట్ స్కూల్ కు వెళ్తాము పంపిస్తామని చెప్పేసి కొంతమంది అంటున్నారట. మరి అలా ఆవేదన అంటే వాళ్ళు ఇక్కడ టీచర్లు లేక ఇక్కడ సరిపోయే విద్య దొరకక పిల్లలు
పరిస్థితి అర్థం చేసుకొని ఇక్కడ అయితే ఇక పిల్లలు చదవలేకపోతున్నారు అని వేరే స్కూళ్ళకి పంపిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు లేక ఆవేదనతోటి, అంతేగాని కావాలని లేదు, ఆవేదనతోటే టీచర్లు తక్కువ ఉన్నారని వేరే స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు పోయి అడిగితే వాళ్ళు ఉందని చెప్తే అక్కడికి పేర్లు రాపించుకుంటూ వస్తారు. చూద్దాం మరి వీళ్ళు ఇప్పుడు ఎంతైనా మీరు ప్రభుత్వ పాఠశాల వేలు స్టార్టింగ్ లో ఉంటది, తర్వాత బస్ కిరాయి గింత గంత అని వాళ్ళు చెప్పిన కాడికి కడుతున్నాం. ఈ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పుడే పేరుకే గవర్నమెంట్ గానీ మాకు ఎలాంటి లబ్ధి లేదు. పిల్లలకు ఇంతగానో కష్టపడుతున్నారు, ఫీజులు కడుతున్నాం అని చెప్పేసి ఇంతగానో ప్రైవేట్ స్కూల్లో కూడా టీచర్లు పెట్టుకొని విద్యను అందించే రకం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మీ ఆవేదన జిల్లా దృష్టికి తీసుకెళ్లలేదా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు? ఇంతకు ముందు మేము మాట్లాడుకొని ఇట్లా ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోక మేమే ప్రైవేట్ గా ఇక పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని అందరం అనుకొని మనిషికి వేసుకొని టీచర్లను పెట్టుకుని పెంచుకున్నాం. కానీ ఇక ఇట్లా ఎప్పటికి ఇట్లా వీలు కాదని ఇక కలాసి ఇక దాదాపైన అటు ఇటు చూసుకుంటారు పిల్లల్ని, వేరే స్కూళ్ళకి పంపుదామా. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా ఇంకా 5 టీచర్లను వస్తే బాగుంటది, ఇంకా వేరే అటు ఇటు పోయేటోళ్ళు చూస్తే ఇక్కడికి వస్తారని మా ఉద్దేశం సార్. నేను పైసలు కట్టమన్నాడు, టీచర్ పైసలు కట్టమన్నాడు, కట్టమని నేను ఎందుకు కడతాను అన్న. ప్రభుత్వం పెడితే కదా, ప్రభుత్వం యాద పెట్టింది పాతమని, ₹1 పెట్టలే. ప్రభుత్వం పెట్టింది కదా, యాద పెట్టింది. ప్రభుత్వం ఒక్కడే టీచర్ ఒకరి టీచర్ మరి అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా బడి అంటే బంగారు బాట భవిష్యత్తు పిల్లలకు నేటి సమాజానికి వెలుగు చదవాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వీరికి 5 ఏళ్ళ ఒక్క టీచర్ ఒకటి టీచర్. మరి ఇక్కడ 5 ఏళ్ళ నుంచి మరి ఒకటి టీచర్ ఉందని ప్రభుత్వానికి తెలియదా? మరి మా ఏం మరి చెప్పిండ్రా? అందరు చెప్పినాం, ఏడ చెప్పిండ్రు? డివో సార్ చెప్పినాం, వచ్చి సార్ అందరు వస్తారు చూస్తారు పోతారు, పట్టించుకోరు. మరి మీరే కలిసి అందరు కట్టగా ఉండి రూపాయి పోగు చేసి ప్రైవేట్ టీచర్లు పెట్టి చదివించుకున్న ఒక ఆరోపణ పడుతుంది, నిజమేనా? నిజమే, చదివించాం, ఇప్పుడు బంద్ చేసినాం. ఏం చెప్పాలనుకుంటున్నా అధికారికి? ఏం చెప్పాలనుకుంటున్నాము, ఇద్దరు ఇంకా 4 టీచర్లు పెడితేనే బడి సరిపోతుంది, ఎక్కడ పోరు. లేకపోతే ఒక్కరు కూడా బడి ఉండదు. ఒడిసిపోయి బడి వచ్చిపోయిందా? బడి బంగారు బాట అంటుంది కదా. బంగారు బాట అంటే వాళ్ళ ముఖ్యమంత్రులకు, పేదలకు కాదు. ఏది జిల్లా ఏంది? సిరిసిల్ల మండలం గంగపేట కోలమద్ది. ఈడే కాదు పని కోలమద్దిలో కాదు సారు, కాదు. టీచర్ రారెడ్డికి ఈ బడి ఉండదు. ఎంత గంత క్లారిటీ ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఎట్లా ఏది మరి 2 ఏళ్ళ 5 ఏళ్ళ కూడా గదే టీచర్ ఒక్కడే ఏం చేసినట్టు. పొలం చదివిస్తామంటే టీచర్ దిక్కు లేదు, ఇలా టీచర్ లేరు. లేక 5 ఏళ్ళ చదివించినాం, ఇప్పుడు సాధించుకున్నాం. ఇక ఎన్నేళ్ల నుంచి టీచర్ లేరు? 5 ఏళ్ళ. మరి 5 ఏళ్ల నుంచి మరి ఉన్న టీచర్లకు మరి పైన ఉన్న అధికారులు స్పందించలేదా? ఏం చేసినా ఈ టీచర్ ఈ మీడియా వస్తాడు, ఆడతాడు, చూస్తాడు, పోతాడు ఊళ్ళే, అంతే. ఇక్కడ ఉన్న మరి సమస్య ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్లు పై దృష్టికి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాక కింది కావు, మాకేమెరక. ఎంతమంది టీచర్ కావాలంటున్నావు? 4 కావాలి ఇంకా. మరి చూద్దాం 4 టీచర్లు వస్తారా రారా. మరి చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి? ఇక ప్రభుత్వం చెప్పేది ఏముండదు, ఇక 4 టీచర్లు పంపిస్తేనే బడి ఉంటుంది, లేకపోతే బడి ఉండదు. గ్రామస్తులు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒక చైర్మన్ గా? నేను గత 2 సంవత్సరాల నుంచి స్కూల్ కి చైర్మన్ గా ఉన్నాను. అయితే చేసే టైంలో ఏంటంటే మన దగ్గర పిల్లలు చాలా మంది ఉన్నారు, 120 మంది స్ట్రెంత్ ఉంటుండే. కాకపోతే మనకి 2 మాత్రమే టీచర్లు ఉంటుండే. సో సరిపోక మేమేం చేసినామంటే ఒక SMC ఆధ్వర్యంలో ఒక కమిటీ చేసుకున్నాం ప్రైవేట్గా. మేము ఏంటంటే తలా ఇంత ₹1 వేసుకొని ప్రైవేట్గా ఒక 2 టీచర్లు మేము రిక్రూట్ చేసుకున్నాం. మనకు 5 అట్లా రిక్రూట్ అయ్యారు. కానీ తర్వాత ఏమైందంటే మేము గవర్నమెంట్ స్కూల్కి పంపిరు అని చెప్పి ప్రభుత్వం ఎంత చెప్తే అంతమందిని పంపించినాం మేము. సో మాకేందంటే ప్రభుత్వ అధికారి ఇప్పుడు మన డిఓ సార్ దగ్గరికి నేను దగ్గర 6 సార్లు నేను వినతి పత్రం ఇచ్చిన. సార్ మాకు ఇట్లా స్కూల్కి పోతుంది, మేము ప్రైవేట్గా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇట్లా ఫీజులు వసూలు చేస్తున్నారని ఒక ఆరోపణ వస్తుంది, మీరు టీచర్లను పంపించిన తర్వాత మేము ఎందుకు వసూలు చేస్తాం సార్ అని చెప్పి మేము ఇట్లా కూడా చెప్పినాం సార్కి. పంపిస్తా అనుకుంటే ఇన్ని సంవత్సరాలే ఆయన పట్టించుకున్నది లేదు. నేను సొంతంగా 6 సార్లు నేనే వినతి పత్రం ఇచ్చేసిన మా స్కూల్ హెచ్ఎంను నేను. అట్లా కూడా ఆయన దగ్గర స్పందన లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం బయటకు పంపిద్దామంటే 1000 ఫీజు.
ఇప్పుడు ఈ స్కూల్లో పంపిద్దామంటే టీచర్లు లేరు. సో తల్లిదండ్రుల పరిస్థితి ఇప్పుడు ఎట్లయిందంటే ఇటు పంపించలేరు, అటు అధిక ఫీజులు కట్టలేరు. సో 2 విధాలుగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కావున ఇప్పుడు స్కూల్ మొదలయ్యే టైంకే మాకు ఒక 4 టీచర్లు ఉంటే మా స్కూల్ నడుస్తుంది. మా పిల్లలు ఎటు ఊరు బయటకు ఊరు ఇబ్బంది పడుకుంటా ఇప్పుడు వ్యాన్లలో పోడు, ఆడ అధికంగా ఫీజులు కట్టుడు, అవన్నీ ఇబ్బందులన్నీ తప్పుతాయి. సో ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మాకేందంటే ఈ టైంలో ఇప్పుడు స్కూల్ మొదలయ్యే టైం ఇదే టైం కాబట్టి ఈ వారం రోజులలో ఈ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లోనే మాకు ఇంకొక 2 టీచర్లను మాకు పంపించగలిగితే మా పిల్లలు ఎటు పోరు, ఈ తల్లిదండ్రులకు ఈ ఫీజుల భారం నుంచి విముక్తి కలుగుతుంది. సో ఇక్కడ మేము సంతోషంగా మాకు ఉన్న ఊళ్ళే మా స్కూల్ని కాపాడుకున్న వాళ్ళమైతాం. అన్ని విధాలుగా బాగుంటది. నేను డిఓ సార్ దగ్గర 5-6 సార్లు పోయినా. 6 సార్లు నేను ఇప్పటికీ నా దగ్గర ఫైల్ ఉన్నది. లాస్ట్కి పోతే ప్రజావాణిలో కూడా ఇచ్చిన నేను, ఇది మాకు టీచర్లు కావాలి సార్, మా స్కూల్ ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పి ప్రజావాణిలో ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా నా దగ్గర ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు పట్టించుకోలేదు, స్టాఫ్ లేరు. 6 సార్లు ఇచ్చిన. ఇప్పటికి 6 సార్లు నేను ప్రత్యేకించి నేనే సార్ని పోయి కలిసి వచ్చినా సరే బాబు చూస్తా ఇట్లా సార్. ఆయన కుల మధ్య అంటే కూడా ఆయనకు నోటెడ్ అయిపోయింది, పలానా నుంచి వస్తారు ఖచ్చితంగా, వాళ్ళకి రిక్రూట్ అవసరం ఉంది అని చెప్పి ఆయన కూడా తెలిసిపోయింది కుల మధ్య ఎక్కడ అనేది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మధ్యాహ్న భోజనం కొద్దిగా ఇబ్బంది ఉండే ఆ టైంలో, అన్ని సెట్ అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఉద్దేశం ఏంటంటే కేవలం ఒక టీచర్లు లేకనే స్కూల్ పోయే ఛాన్స్ ఉంది. తల్లిదండ్రులు పంపించడానికి చాలా ఇప్పుడు అధికంగా ఇప్పుడు లింగనపేట కానీ, ఇప్పుడు ముస్తాబాద్ కానీ, గంభీరావుపేట కానీ పంపించగలిగితే ఒక ఎల్కేజీ పిల్లానికి 12,000 రూపాయలు ఉంది. సో అన్ని వేల ఫీజులు కట్టలేరు. ఇక్కడికి పంపిస్తే వీళ్ళు టీచర్లు లేరు. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని మాకు సరైన స్టాఫ్ను సఫిషియెంట్గా పంపిస్తే మేము పిల్లల్ని బయటకు పంపించము. ఇక మా స్కూల్ను కూడా మేము కాపాడుకున్న వాళ్ళం అవుతాం.